ಇತರಾದ ಶಂಕರಾಪುರ ಮತ್ತು ಈ ಸೇರಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಸೇರಿದ್ದಾರಲ್ಲ ಅಣ್ಣ ತಮ್ಮಂದಿರು ಬಹುಶಃ ನಮ್ಮ ಕಾರ್ಯದರ್ಶಿಗಳು ಯಾಕೆ ಲೋನ್ ಕೊಟ್ಟಿಲ್ಲ ಕೆಲಸ ಅದಕ್ಕೆ ನಮ್ಮ ನಿರ್ದೇಶಕರು ಸ್ವಲ್ಪ ಗಮನ ಅದೇನಾಗಿದೆ ಅಂದರೆ ಮೊದಲು ಈ ಸಾಲ 50,000 ಸಪೋರ್ಟ್ 12,000 ಇಟ್ಕೊಂಡು ಬಿಟ್ಟರೆ ಹಂಗೆ ಕೊಡ್ತಾ ಇದ್ವಿ. ಹಾಗಾಗಿ ಯಾವುದೋ ಒಂದು RBI మీరు లోన్ కట్టాక అప్పుడే లోన్ ఇచ్చేస్తాడు ముందు ఈ SHG ఆడవాళ్ళు మహిళా సంఘాలు ఆడైతే నబార్డ్ నుంచి ఎవరో ఇన్స్పెక్షన్ వచ్చి వాళ్ళు ఏం చేయాలంటే గవర్నమెంట్ నుంచి ఇస్తారు మీరు ఇచ్చేది ఇంట్రెస్ట్ ఒట్టి వాళ్ళు పెడతారు ఒకటి ఎప్పుడన్నా కానీ ఈ లోన్ ఇస్తారు వాళ్ళు వచ్చి ఏం చేయాలంటే ఒకటి BC బ్యాంక్ రోడ్ మంది ఓని కాదు ఇది అది ఏమైందంటే ఒట్టి రాకముందే మీరు లోన్ ఇస్తే వాళ్ళు ఒట్టి వస్తే కదా మీకు చేయలేదు వాళ్ళు అప్పుడు సెకండ్ లోన్ ఎలా ఇస్తారు అని ఆయన అబ్జెక్ట్ రాసిపోయింది. యాక్చువల్లీ అది నరసింహ చెప్పలేదు అది కట్టే కయ్యంతో మన కొత్త నిర్దేశకులు ఈ గమనించారు ఫోన్ పెట్టి ఏమైతుందంటే వాళ్ళు ఆ దుడ్లో కట్టే కయ్యంతో బ్యాంక్ నబార్డ్ పెట్టి ఇంట్రెస్ట్ వచ్చే చాలా లేట్ అవుతుంది సంవత్సరం ఒకటి ప్రాబ్లం అయితే మాకు వీటికి ఇచ్చే కాదు దానికి ముందు ఎట్లా ఇస్తా ఉంటారో అట్లా ఇచ్చే ఏర్పాటు మన నిర్దేశకులు దాన్ని చూడాలి. అది ఆ ఇంట్రెస్ట్ ఈ దానికి ఇప్పుడు లేట్ అయింది కూడా మంది అది అదే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు బోర్డు లేదు అది ఇది ఎంపీ చెప్పుకోకపోతాడు. యాక్చువల్లీ బోర్డు ఉన్నప్పుడే ఇవ్వాల్సింది కానీ ముందే గిట్ట అయింది వాళ్ళకి ఇచ్చే కాదు ఈ ప్రాబ్లం కొంచెం అర్థమైంది. ఇంట్రెస్ట్ నబార్డ్ నుంచి వస్తూ ఉంటాయి SHG అది రాకపోతే ఈడ మళ్ళీ వాళ్ళకి రెన్యూల్ చేసి లోన్ ఇస్తారు. వాళ్ళు ఎవరు ఇన్స్పెక్ట్ వచ్చి ఇవ్వకూడదు ఆ ఇంట్రెస్ట్ వచ్చేదంటే మీరు ఇవ్వకూడదు లేకపోతే వాళ్ళతో పూర్తి కట్టించుకొని ఇవ్వాలి కట్టించుకోమంటే ఎవరు కట్టారు ఆ వడ్డీ కట్టేసి ఇయర్స్గా ఉండే ఆ వడ్డీ కట్టిన దానికి రాలేదు. అది ఒకటి నరసింహ చెప్పాల్సిందే. దాన్ని తిరుపతిలో ఆ డిస్ట్రిక్ట్ బోర్డులో గమనించి ఎప్పుడన్నా దాన్ని నబార్డ్ నుంచి మీరు ముందు ఇచ్చినట్ల రెన్యూవల్కి బిల్లు ఇచ్చేట్లు ఏర్పాటు చేయాలి. ఇది ఒకటి. ఇంకోటి కొత్తగా అయినారు మిత్రుల్లో ముందు గాలి ప్రాథమిక కృషి గ్రామీణ సహకార సంఘాన్ని ఇది మల్టీపర్పస్ సొసైటీ. మల్టీపర్పస్ అంటే ముందు అగ్రికల్చర్ మాత్రము లోన్తో పాటు ఉంది. ఇప్పుడు ఏమైనా చేయొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ అది చేయండి. దానికి ఇప్పిస్తూ ఉండే పరిస్థితి ఏమిటి రాలేదు. దాని జొత్తికి గవర్నమెంట్ బోర్డు ఉండే 5 ఏళ్ళలోనే చెప్పిండాను మీరు ఇచ్చే స్కీములకి అయ్యేదబ్బా మాకు వీడి ఏం పర్పస్ కావాలో దానికి మేము దానికి దానికి ఇచ్చేస్తాం మేము వ్యవస్థ చేస్తాము. దానికి ఏంటంటే వాళ్ళ దానికి ఇండియన్ యాక్ట్ 70 అన్నమాట చెప్తున్నారు. అదొకటి. ఇంకొకటి KCC KCCదే ఏం చేస్తాం DCC బ్యాంక్ అందుకే DCC బ్యాంకు కంటిన్యూస్ పెరుగుతుండే గ్యాప్లు ఉండేది. బ్యాంకులో ఎవరు జనాలు లేకపోతే ఒకే సర్టి ఎవరు లోన్ ఇచ్చింటారో వాళ్ళంతా ఒకే సర్టి కట్టాల పడ్డారు. DCC బ్యాంక్ ఒకరు లేకుండా వాళ్ళు రెన్యూలు ఇచ్చారు. అది వద్దు. నేను 15 నుంచి GPMలో చెప్తానే ఉన్నాను. దానికి ఏమో సులభం చేస్తాను. ఎవరు కట్టేస్తే వాళ్ళకి అప్పుడే ఇస్తామంటే సొంత బ్యాంక్ కూడా రన్నింగ్లో ఉంటుంది. వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అప్పుడే బ్యాంక్ దుడ్డు వచ్చేది పోయేది. వీళ్ళు ఒకే కట్టాలంటే వాళ్ళు ఏదో అవుతాడు కట్టేస్తే మళ్ళీ ఆ బ్యాంక్ వచ్చేది వచ్చేది. ఇది నేను 15 నుంచి చెప్తాను. ఇప్పుడున్న మన రెగ్యులేటరీ గమనిస్తారని నా ఒక ఆశ ఉంది. కొద్ది సంవత్సరాల నుంచి చెప్తాను కోలార్ GPMలో దాని గురించి నీలగడ్డ గురించి చెప్తే గోధుమ 70 గురించి చెప్తే అది ఆగలన్నా అదంగా నాకు ఎవరు కడితే వాళ్ళకి ఇచ్చే బాధ ఏమి అందరికీ ఒకే దాన్ని ఇచ్చేస్తే వాళ్ళు ఎత్తుకొని కొడితే మళ్ళీ మీ బ్యాంక్ పక్క వచ్చేదా బ్యాంక్ ఖాళీగా ఉంటుంది. ఎవరో ఈ బ్యాంక్ మళ్ళీ ఎవరో ఇస్తారు ఎవరో తీసుకొచ్చారు. అందుకే ఎవరు డిపాజిట్ ఇచ్చి పోతా ఉంటే ఆటోమేటిక్గా అది బాగుంటుంది. దీనికి ఏమన్నా మాట్లాడి వాళ్ళు వ్యవస్థ అది చాలా మంచి పని అవుతుంది. బ్యాంకు బాగా నడిచినట్టు ఉంటుంది. రైతులకి అనుకూలమైంది. ఒక మనిషి లేదంటే మీరు వాళ్ళు కట్టేదంటే కాసుకోండి తింటారు. ఇది తొందర తెలుసు ಕಮರ್ಷಿಯಲ್ ಬ್ಯಾಂಕ್ ಸಿಸ್ಟಮ್ ಮಾಡಬೇಕು. ಬಂದ ಕೊಡ್ತಾರೆ. ಆಮೇಲೆ ಅಪ್ರೂವಲ್ಗೆ అంతా ముందే డాక్యుమెంట్ తీసుకోవడం. రెన్యూవల్ తీసుకున్న ఖాళీ పానీ ఉంటాయి. ఆ పానీకి మళ్ళీ గోలాడుతుంది. ఏంటి పానీ పానీ తీసుకొని అప్రూవల్ రెన్యూవల్కి మేనేజర్ పవర్స్ ఉంటే చాలు. దాని మళ్ళీ మేము కంపెనీలో పెట్టాలి అంటారు. అది 2 నెలలు గడుస్తుంది. మళ్ళీ వచ్చే రైతులకి వాళ్ళు ఆడ తెచ్చి కట్టింటారు 2 ఏళ్ళు బాధ.
వాళ్ళు చెప్తే అది అర్థమవుతాడు. అది ఆయన ఆగోళ్ళన్నా ఇంజనా ఆయన చొప్పులు చేసాడు. సుమారు ఒక 5-6 జీబీఎంలో చెప్తే అది నేను చెప్పేది ఒకటేది కొన్న శివన్న 2 దినాలు వచ్చింది. మంచి పాయింట్ చెప్పుకోవాలి. వాళ్ళు దాన్ని తలకి వేసుకొని దాన్ని కాడగలుగుతుంది కాదు. అది కేసేసేది ఎవరు కడితే వాళ్ళకి ఇచ్చేట్లు ఏర్పాటు చూడదా. ఏమైపాటు లేదు అది ఇది ఇస్తే ఏముంటుంది, వాళ్ళలో ఇచ్చినట్లు ఉంటుంది. అంతే ఏముంటుంది, కట్టేసినట్టు ఇచ్చింది కాదు. అదే ఒకటి ఈ ఇంట్రెస్ట్ ఎస్ఎస్సి ఇంట్రెస్ట్ రాకుండా కూడా రెన్యూవల్ ఇచ్చేట్లు ఏర్పాటు చేయాలి. దాన్ని అయితే రైతు గురించి అనుకోలేదు. మరి మల్టీపర్పస్ సొసైటీని చేసేదానికి ఇప్పుడు ఇస్తా ఉండే పొట్టి కాలేదు జాతి కాదు. ఇలాంటి వివిధ దేశం అంటే నానా రకాలు అడుగుతాం. వాళ్ళు అడిగినప్పుడు 10 మంది అయితే 5 జనం అయితే మన సొసైటీ మన బ్యాంకు పేరు ఏమి లేకుండా ఇవే రెన్యూల్ చేసుకోవాలంటే ప్రయత్నం లేదు. అయితే చిన్నవాళ్ళు రైతు వర్గంలో ఉండే చిన్నవాళ్ళు అందరూ బుద్ధిమంతులుగా ఉంటారు. వేరే వేరే రూట్లో పోతా ఉన్నారు. మంచి పెడతాం. ఇప్పుడు చేసిన సొసైటీలు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చేసేది. అమిత్ షాని కోఆపరేటివ్ మినిస్టర్ తీసుకుంటే అన్ని సొసైటీలు వివిధ మల్టీపర్పస్ సొసైటీలు చెప్తాం. మీరు అదే అడిగిన తర్వాత నాకు కాలేదు అవకాశం. అదే అందుగా ప్రజలకు తీసుకోవాలి. మనకి డీజిల్ బ్యాగ్ వల్ల ఉన్న ఆ సబ్సిడీ ఏమన్నా వీళ్ళు ముఖాలు బట్ వచ్చాక ఇవన్నీ మాట కాదు. బ్యాంకింగ్ కరెక్ట్గా మంచి వచ్చింది. మంచి అంటే మన బోర్డు సెక్టర్ వచ్చింది. దానికి మనం ఏమున్నా ఇప్పుడు అడ్వైస్ ఆర్డర్ చేసింది. నెక్స్ట్ కూడా ఆర్డర్ చేసి మన పాత్ర చెప్పాలి. ఇప్పుడు ఇక ఇప్పుడు బోర్డు అది దాన్ని మాట్లాడుతూ మన టార్గెట్ మన సొసైటీ మన సహాయం కావాలి. గవర్నమెంట్ స్కీమ్లు ఉన్నాయి కొన్ని 50%, 30% సబ్సిడీ. అది గవర్నమెంట్లోనే కోఆపరేటివ్ లేదు ఉంది కదా. దాన్ని ఏమన్నా ఒక ప్రయత్నం చేసి వస్తే అది చాలా మంచిది. చాలా ఉన్నాయి కూడా దాన్ని ఒక ఇది ఉంది. స్కీమ్లోనే దాన్ని నేను ప్రయత్నం చేస్తే బ్యాంకు మంచి బెనిఫిట్ అయితే అవును బెనిఫిట్ అయితే రైతు జనాలకు బెనిఫిట్. ಇಲ್ಲಿಂದ ನಾವು ಫೈಲುಗಳೆಲ್ಲ ಪೋಲಾರಕ್ಕೆ ಅದು ತುಂಬ అది సెంట్రల్ గవర్నమెంట్ దీని ప్రకారం ఏముంటుంది కేసీసీలో ఓసర్కి చేస్తే 5 ఏళ్ళు వాడు ఎప్పుడన్నా సంవత్సరంలో అంత అమౌంట్ తెచ్చి బ్యాంక్ కట్టయితే అది రెన్యూల్ అయినట్టు. బట్ ఈ బ్యాంక్లో మాట్లాడలేదు చేస్తారు. వేరే బ్యాంక్లో అట్లా కేసీసీ ఉద్దేశం అది ఒకసారి బ్యాంక్కి అంత దుడ్డు అమౌంట్ వచ్చిపోతే అది రెన్యూల్ అయినట్లే. అది కొంచెం మాట్లాడు చెప్పేది ఆర్ట్ ఉండేది. ಅಸಲು ಒಂದು ಸಲ ಬಂದು ಸಾಕು ಎಲ್ಲ ಒಂದು ಸಲ ಬೇಕಾಗಿಲ್ಲ. 10 ಸಲ ಎಲ್ಲ ಸೇರ್ಸ್ ಬ್ಯಾಂಕ್ ಬಂದು ಹೋಗಿದ್ರೆ ರೆನ್ಯೂಲ್ ಆದಂಗೆ ಕಮರ್ಷಿಯಲ್ ಬ್ಯಾಂಕ್ ಅಲ್ಲಿ ಇರೋದು ಏನು ಅಂದ್ರೆ ಈಗ ಮಿನಿಮಮ್ ಟೈಮ್ ಬಿಟ್ಟು 11 months ಆದ್ಮೇಲೆ ಅವನ ಅಮೌಂಟ್ ಕಟ್ಬಿಟ್ಟು ಯಾವಾಗಾದ್ರೂ ರಿನ್ಯೂವಲ್ ಮಾಡ್ತೀವಿ. ಏನು ಅಂದ್ರೆ ಆದ್ರೆ 11 months 1 year ಒಳಗೆ ಏನಾದ್ರು ಪಾಣಿ ಏನಾದ್ರು ಬೇರೆಯವ್ರಿಗೆ ಏನಾದ್ರು ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಆಗಿರ್ತದೆ ಅನ್ನೋ ಉದ್ದೇಶಕ್ಕೆ ಹೌದೌದು. ನನ್ನ ಮತ್ತೆ ಮ್ಯಾನೇಜರ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ರೆ ಸರಿಯಾಗಿ ನೋಡಿ ಆರ್ಟ್ನಲ್ಲಿ ಇರುವುದು ಹೀಗೆ ಕೆಸಿಸಿ ಆರ್ಟ್ನಲ್ಲಿ ಇರುವುದು ಮೊದಲೇ ಪಾಣಿ ಕೊಡ್ಬೇಕಂತ ಅಷ್ಟೇ ಕೊಡ್ಬೇಕು. ಹೌದೌದು ಕೊಡ್ಬೇಕು ಆಗ್ತಿರೋದು ಹಂಗೆ. ಹೌದು ಅದು ಸ್ವಲ್ಪ ಇಂಪ್ಲಿಮೆಂಟ್ ಮಾಡಬೇಕು ನೋಡಿ. 1 year ಪಾಣಿ ಕೊಟ್ಟು ಸಹಾಯ ಮಾಡಿ ಪ್ರಯತ್ನ ಮಾಡಿ ನೋಡಿ. ನೀವು ಬೋರ್ಡ್ ಆಫ್ ಡೈರೆಕ್ಟರ್ಸ್ ನೀವು ಟ್ರೈ ಮಾಡಿದ್ರೆ ಅದನ್ನ ಮಾಡ್ಬೋದು. ಅವೆಲ್ಲ ಸೇರ್ಕೊಂಡೆಲ್ಲ ಆಡ್ತಾ ಇರಕ್ಕೆ 4 ಮಾತು ಹೇಳೋದಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದೆ. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ.